ఈ యొక్క నూతనమైన దినాన్ని మనకు ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోగలిగితే తన కుమారుణ్ణి బలియమ్మని దేవుడెందుకు అడిగాడో అబ్రహాముకు అర్థం కాలేదు, కానీ అతనికి దేవుని మీద నమ్మకం ఉంది. కనుకనే దేవుడు చెప్పిన దానిని నిర్వర్తించి దేవుని మహిమను తన కుమారుడు తిరిగి తనకు దక్కడాన్ని కళ్ళారా చూడగలిగాడు. మోషే జీవితంలో కూడా దేవుడు తనను అరణ్యములో 40 సంవత్సరాలు ఎందుకు ఉంచాడో మోషేకు అర్థం కాలేదు, కానీ అతనికి నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు అనే నమ్మకం ఉంది. దేవుడు ఇశ్రాయేలీలను బానిసత్వపు చెర నుండి విడిపించినప్పుడు, అరణ్యములో అద్భుతములు చేసి వారిని నడిపిస్తున్నప్పుడు దేవుని పిలుపును గుర్తించగలిగాడు. అంతేకాదు, యోసేపుకు కూడా అర్థం కాలేదు తన అన్నల యొక్క క్రౌర్యం, కాముకురాలైన ఒక స్త్రీ మోపిన నేరం, అన్యాయపు కారాగార వాసం, వీటన్నిటినీ కూడా భరిస్తూ తన నమ్మకాన్ని నిలుపుకున్నాడు. వీటన్నిటి ద్వారా సమకూడిన దైవ చిత్తాన్ని, దేవుని మహిమను కనుగొన్నాడు. యాకోబుకు తన ముద్దుల కొడుకైన యోసేపు తన నుండి దూరమయ్యేలా దేవుడు ఎందుకు చేశాడో అతనికి అర్థం కాలేదు, కానీ ఆ కొడుకే ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయి కరువులో తనను తన జాతిని ఆదుకున్నప్పుడు దేవుని మహిమను కళ్ళారా చూశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలానే అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నావేమో. నాకిష్టమైన వాటిని నా నుండి దేవుడెందుకు దూరం చేశాడు? బాధలు నన్నెందుకు తరుముతున్నాయి? దేవుడు నన్ను ఈ ఇరుకుదారుల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు? నా దృష్టికి మేలైనదిగా కనబడే నా పథకాలన్నీ కూడా విఫలమైపోవడం ఎందుకు అర్థం కావడం లేదు? నాకు అత్యవసరమైన ఆశీర్వాదాలు దయచేయడానికి దేవుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నావేమో. నీ జీవితంలో దేవుడు చేస్తున్న వాటన్నిటినీ నీవు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. నీవు అర్థం చేసుకోవాలని దేవుడు అనుకోడు కూడా. ఎందుకంటే నీ చిన్న బిడ్డ నీ పనులన్నీ అర్థం చేసుకోగలుగుతున్నదా? లేదు కదా. అందుకనే కేవలం నమ్మిక మాత్రం ఉంచు. ఒక దినాన నీకు అంతుబట్టని ఈ విషయాల్లో దేవుని మహిమను చూస్తావు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము.